హాయ్ హలో నమస్తే అస్సలం వైకుం సత్ శ్రీ అకాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఏ ట్రేడర్స్ డెన్. సో ఈరోజు డే 5 ఆఫ్ మై 60 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్. ఈరోజు నేను బ్రిటానియా ఇండస్ట్రీస్లో ట్రేడ్ తీసుకున్నాను. ఈరోజు నాకు ఒక పాయింట్లో ఆల్మోస్ట్ 5000 ప్లస్ ప్రాఫిట్లో ఉండే, బట్ ఎట్ లాస్ట్ 3250 రూపీస్కి ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. సో ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను, దీని వెనుకలు ఉన్న రీజన్ ఏంటి, అనాలిసిస్ ఏంటి, మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్టే ట్యూన్డ్. 60 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్ కోసం నా అకౌంట్లో 99,000 రూపీస్ వేసుకున్నాను. సో ఫస్ట్ 2 డేస్ ప్రాఫిట్ అయింది, సెకండ్ 2 డేస్ లాస్ అయింది. సో ఓవరాల్గా 4 డేస్ తర్వాత 99,000 నుండి 99,800కి వచ్చింది నా బ్యాలెన్స్. సో ఆల్మోస్ట్ 800 రూపీస్ ప్రాఫిట్. ఈరోజు 3,200 వరకు ప్రాఫిట్ అయింది. సో బ్రిటానియా ఇండస్ట్రీస్ 1 డే చార్ట్ ప్యాటర్న్లో మనం చూసుకుంటే డౌన్ ట్రెండ్లో ఉండే. ఈరోజు అయితే నిన్న ఎక్కడైతే క్లోజ్ అయిందో సేమ్ అక్కడే ఓపెన్ అయింది. ఈరోజు కొద్దిసేపు లైక్ 15 మినిట్స్ తర్వాత ఫస్ట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. మళ్ళీ కొద్దిసేపు కన్సాలిడేట్ చేసింది. కన్సాలిడేట్ చేసిన తర్వాత సెకండ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో చాలామంది సెకండ్ బ్రేక్అవుట్కి ఇక్కడ చాలామంది అప్ సైడ్ అని తీసుకొని ఉంటారు చాలామంది. బట్ ఇక్కడ ఏం చేసిందంటే మళ్ళీ బేరిష్ ఎంగల్ఫింగ్ చేసి కిందికి వచ్చేసింది. సో ఎవరైతే పైకి అని తీసుకున్నారు, లైక్ పైకి వెళ్ళిపోతుంది అని తీసుకున్నారో వాళ్ళ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఆల్మోస్ట్ 4632 దగ్గర ఉంటుంది వాళ్ళ స్టాప్ లాస్. స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. కొద్దిసేపు మళ్ళీ కన్సాలిడేట్ చేసింది, మళ్ళీ ఇంకోసారి సెకండ్ టైం అటెంప్ట్ చేసింది పైకి వెళ్ళడానికి. సో ఇక్కడ కూడా చాలా మంది జాయిన్ అయి ఉంటారు పైకి అప్ సైడ్ బ్రేక్ అయిపోతుందని. సో అప్ సైడ్ కోసం చాలా మంది ఇక్కడ కూడా జాయిన్ అయి ఉంటారు. మళ్ళీ కొద్దిసేపు కన్సాలిడేట్ చేసింది, కిందికి వచ్చేసింది. స్టాప్ లాస్ ఇంకా హిట్ అవ్వలేదు. సో థర్డ్ టైం మళ్ళీ అటెంప్ట్ చేసింది పైకి వెళ్ళడానికి. ఇక్కడ మళ్ళీ ఇంకా కొంతమంది జాయిన్ అయ్యి ఉంటారు అప్ సైడ్ కోసం. సో వీళ్ళందరినీ తీసుకొని ఒకటేసారి కిందికి బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. సో ఇక్కడ చాలామంది ప్యానిక్ అయిపోయి సెల్ చేసి ఉంటారు. ఇంకోటి వాళ్ళ స్టాప్ లాస్ ఏదైతే ఉంటుందో అవి అందరిది హిట్ అయిపోయి ఉంటుంది. సో నేనేం చేశానంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వేసుకున్నాను. ఇదొక సపోర్ట్. సో ఈ సపోర్ట్ని బట్టి ఒక ట్రెండ్ లైన్ వేసుకున్నాను. ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే కిందికి బ్రేక్ డౌన్ చేసిందో, సో నేను అప్పుడే ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ ఈ లెవెల్ లైక్ ఆల్మోస్ట్ 4624. ఇదైతే నార్మల్ బ్రిటానియా ఇండస్ట్రీస్, బట్ నేనైతే బ్రిటానియా ఫ్యూచర్స్ తీసుకున్నాను. సో ఆ లెవెల్ దాంట్లో కూడా చూసి చెప్తాను నేను. సో ఆల్మోస్ట్ ఈ లెవెల్లో తీసుకున్నాను నేను. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఆల్మోస్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, సో ఇక్కడ వచ్చినంత వరకు నాకైతే ఆల్మోస్ట్ ఒక 2000 వరకు ప్రాఫిట్ ఉండే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎస్టర్డేస్ హై, ఎస్టర్డేస్ లో, ఎస్టర్డేస్ క్లోజింగ్, ఇవి మనకి సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి. సో ఎస్టర్డేస్ క్లోజింగ్ వాజ్ అరౌండ్ 4595. సో సేమ్ లెవెల్ అక్కడనే వచ్చి ఈరోజు మనకి బ్రేక్ డౌన్ అయిన తర్వాత కొద్దిసేపు సపోర్ట్ తీసుకుంది అక్కడనే. సో నాకు ఇక్కడ పెట్టాలా లేకపోతే తీయాలా అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే, బట్ నేనైతే స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ఎక్కడైతే తీసుకున్నానో, సో నేను తీసుకుంది ఆల్మోస్ట్ 4629 దగ్గర తీసుకున్నాను నేను ఫ్యూచర్స్లో, బ్రిటానియా ఫ్యూచర్స్ 4629 దగ్గర తీసుకున్నాను. సో స్టాప్ లాస్ 4627, 4625కి స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సో ఒకవేళ ఎగ్జిట్ అయిపోతే నాకు మేబీ లైక్ 200-300 ప్రాఫిట్ ఉంటుందండి. అలా స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సో కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ కిందికి బ్రేక్ డౌన్ ఇచ్చింది. సో ఇప్పుడు నా స్టాప్ లాస్ షిఫ్ట్ అయిపోయి సెకండ్ టైం స్టాప్ లాస్ ట్రైలింగ్ స్టాప్ లాస్. ఎప్పుడైనా 1000 రూపీసో 1200 రాగానే మనం ఎగ్జిట్ చేయొద్దు. ఎప్పుడైనా ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ ఉండాలి. మనకు తెలియదు కదా ఎంతవరకు మనకి ప్రాఫిట్ వస్తుందో. సో నేనేం చేశాను, ఫస్ట్ స్టాప్ లాస్ తీసేసి సెకండ్ స్టాప్ లాస్ లైక్ 462725 నుండి తీసేసి స్టాప్ లాస్ 4612, 4610 దగ్గర పెట్టుకున్నాను. ఫస్ట్ 4612కి ఎగ్జిట్ అయిపోదామా అని ఆలోచించాను, బట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవడం వల్ల నాకు ప్రాఫిట్ అయింది. సో సెకండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ నాకు 4621. ఆల్మోస్ట్ లెవెల్స్ చెప్పుకోవాలంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర నా సెకండ్ స్టాప్ లాస్ ఉండే. సో ఇది కూడా బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత నా స్టాప్ లాస్ చేంజ్ అయిపోయింది. 4697 to 4695 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సో ఎట్ లాస్ట్ ఎండ్కి వచ్చేసరికి నాకు ఆల్మోస్ట్ 5000 రూపీస్ వరకు ప్రాఫిట్ ఉండే, 5000 ప్లస్లోనే ప్రాఫిట్ ఉండే. బట్ స్టిల్ నాకేముండే అంటే
ఒకవేళ ఈ పాయింట్ బ్రేక్ చేసి ఇంకా కిందికి వస్తే ఇంకా చాలా ప్రాఫిట్ వస్తుంది అనుకున్నాను. సో అలా ఆగాను. బట్ సడన్గా స్టాప్ లాస్ హిట్ అయిపోయి 3200 దగ్గర ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది.